వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తి నాయుడు గారు. సో మార్కెట్లో లాభాల స్వీకరణ తోటి దాదాపు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ ఇన్వెస్టర్లు మెటల్, ఐటీ, ఆటోమొబైల్ షేర్లో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణతో భారీగా నష్టపోయినాయి. అండ్ అలాగే నిన్న కనుక చూసుకుంటే 80,000 దిగువకు సెన్సెక్స్ చేరుకుంది. మీరు మెటల్, ఐటీ వీటి గురించి నిన్ననే మనం ఫస్ట్ సెషన్కి ముందరే ప్రస్తావన చేసాం. ఈరోజు ఎలా ఉండబోతోంది మార్కెట్? మార్కెట్ ఏదైతే నిన్న రోజున మనం మార్నింగ్ చెప్పుకున్న విధంగానే డ్రాస్టికల్ ఫాల్ అయితే మనం చూడటం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగానే మార్కెట్ లో ఒక కరెక్షన్ అయితే మనం ఇప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ కరెక్షన్ మనం నిన్న రోజున చూడటం కూడా జరిగింది. ఈ రోజు కూడా ఏదైతే నిఫ్టీ మార్కెట్ లో నిన్న కరెక్షన్ జరిగింది కాబట్టి, హెవీగా కరెక్షన్ జరిగింది కాబట్టి చిన్న రిట్రేస్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అయినప్పుడు కూడా కొంచెం కాషియస్ గానే మార్కెట్ లో కొంచెం ఏదైతే నిన్న రోజున 24,400 దగ్గర నుంచి కూడా 200 వరకు కూడా మార్కెట్ మనం రావడం చూసాం. జూలై కాంట్రాక్ట్ ఈ రోజున 24,360 లో ట్రేడ్ అవుతుంది. ఇది మళ్ళీ 300 నే బ్రేక్ చేసి కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ లో క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ లో 24,400 కానీ బ్రేక్ చేస్తే అంటే ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్లు కానీ మళ్ళీ పైకి వెళ్తే అక్కడ నుంచి కన్సాలిడేషన్ మార్కెట్ కొంచెం అప్డేట్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఏదైనప్పుడు కూడా వెరీ కన్సాలిడేషన్ మోడ్ లో నడిచే అవకాశం ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే, బ్యాంక్ నిఫ్టీ నిన్న ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చిందో అదే విధంగా లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మార్కెట్ ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ చూపిస్తుందో, ఏదైతే మనకి లాస్ట్ మనకి ఒక థర్స్డే రోజున ఏదైతే మార్కెట్ లో 52,300 వరకు టచ్ అయిందో అదే విధంగా 52,300 వరకు కూడా ఈ రోజు కూడా టచ్ అయ్యి దాని కింద కానీ ఇక్కడ నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయితే ఇంకొక 400 పాయింట్లు అయితే మనకి కరెక్షన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా మార్కెట్ లో మూమెంట్ ఏదైనా అయితే మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఇంత భారీగా మార్కెట్ పెరిగింది కాబట్టి ఒక కరెక్షన్ నే, కన్సాలిడేషన్ టు బేరిష్ ట్రెండ్ నే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. ఓకే, అయితే ఇక సెక్టర్ వైజ్ చూద్దాం ఒకసారి. టు స్టార్ట్ విత్ అంటే నిన్నైతే చూసాం మనకి మెటల్, ఐటీ అండ్ ఆటోమొబైల్ షేర్లో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగారు. సో ఈరోజు టు స్టార్ట్ విత్ ఆటోమొబైల్ ఇండియా ఎలా ఉండబోతుందండి? ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పటికి ఈ రోజు నాకు కొంచెం మామూలుగా ప్లస్ లో ఉంది సార్. ఏదైతే మనం టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, ఈ రోజు నా టాటా మోటార్స్ ని మనం ఏదైతే మార్కెట్ లో టాటా మోటార్స్ కన్నా టీవీఎస్ మోటార్స్ ని ఇవాళ లీడ్ ఆఫ్ ద స్టాక్ గా కూడా చెప్పుకోవచ్చు. ఆటోమొబైల్ రంగంలో టీవీఎస్ మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం లాభాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మారుతి నిన్నటి రోజు నుంచి కూడా మారుతి పాజిటివ్ గానే, లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా పాజిటివ్ గానే ఉంది. ఆటోమొబైల్ సెక్టర్ అయితే మాత్రం మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ 80% ఆఫ్ ద స్టాక్స్ కొంచెం పాజిటివ్ గానే ఉండే అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్, 80% పైన పాజిటివ్ గానే ఉంటే ఇట్స్ గుడ్ సైన్. సెకండ్ సెషన్ తర్వాత చూడాలి. ఆయిల్ అండ్ ఎనర్జీ ఈ రెండు ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే కొంచెం ఎనర్జీ సెక్టర్ వద్దని కొంచెం మిక్స్డ్, అంటే కొంచెం ఇన్ఫ్లేషన్ పాయింట్ ఉన్నది సార్. కొన్ని మార్కెట్ లో కొన్ని స్టాక్స్ టేకప్ తీసుకుని ముందుకెళ్తున్నాయి, మరి కొన్ని స్టాక్స్ కొంచెం స్తబ్దంగానే ఉన్నాయి. అంటే మార్కెట్ లో కొంచెం ఇండస్ట్రియల్ పాయింట్లు అయితే మార్కెట్ అయితే మనకి ఎనర్జీ సెక్టర్ అంతా కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా బీపీసీఎల్ లాంటి, కోల్ ఇండియా లాంటి గట్టా కొంచెం పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా కొంచెం మైనస్ లో కూడా మార్కెట్ ఉంది కాబట్టి కొంచెం 50-50 ఛాన్స్ లో ఉన్నది. బట్ ఏదైతే బీపీసీఎల్ కానీ, కోల్ ఇండియా కానీ మార్కెట్ అయితే కొంచెం టేకప్ తీసుకుని లీడ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజున బీపీసీఎల్ కొంచెం మార్కెట్ ఇక్కడ 300 అబోవ్ మార్కెట్ లో కొంచెం టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కోల్ ఇండియా ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఏదైతే 498 ఉన్నదో, 490 పై నుంచి మార్కెట్ లో ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా కొంచెం అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ అవుతుంది సార్. ఫార్మా సెక్టర్ ఎలా ఉండబోతుంది? ఫార్మా ఈ రోజు మనకి ఫార్మా సెక్టర్ చూసినట్టయితే ఫార్మా కొంచెం మైనస్ లో ఉన్నది సార్. కాకపోతే ఏంటంటే మైనస్ అంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే ఎప్కా లాబొరేటరీస్ కానీ, లారస్ ల్యాబ్స్ కానీ, అబాట్, అదేవిధంగా గ్రాన్యూల్స్, జేబీ ఫార్మా మైనస్ లో ఉన్నాయి. కానీ నాట్కో ఫార్మా కానీ, మ్యాన్కైండ్, గ్లాండ్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే 50-50 ఛాన్స్ లో ఉంది మార్కెట్ లోను. దివీస్ లాబొరేటరీస్, రెడ్డిస్ లాంటి పాజిటివ్ గా ఉండటం వల్ల కొంచెం మార్కెట్ లో నాట్కో ఫార్మా లాంటి కొంచెం పాజిటివ్ గా ఉన్నది. ఇన్బ్యాలెన్స్డ్ గా ఉంది, బ్యాలెన్స్డ్ గా ఉన్నది. కానీ మార్కెట్ లో ఏదైనా సెకండ్ హాఫ్ ఏదైనా మార్కెట్ కరెక్షన్ జరిగితే మాత్రం మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే అబాట్ కానీ, లారస్ ల్యాబ్స్ కానీ, గ్రాన్యూల్స్ కానీ, కొంచెం ఇప్కా లాబొరేటరీస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మైనస్ లో వచ్చే అవకాశం. రైట్, ఐటీ సెక్టర్ సార్. ఐటీ సెక్టర్ ఈ రోజున బాగా లీడ్ లోనే ఉన్నది సార్. మార్కెట్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ ఒకటి ఈ రోజున కొంచెం న్యూస్ కూడా ఉన్నది టీసీఎస్ లోను. అదేవిధంగా ఇన్ఫోసిస్, ఎంఫసైజ్, ఎల్టీఐఎం, విప్రో, పర్సన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ గానే ఉన్నాయి. ఒక టెక్ మహేంద్ర కొంచెం నోటర్గా ఉన్నప్పుడు కూడా హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ కూడా ఇవాళ లీడ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో ఈ రోజున ఆల్రెడీ నిన్న కూడా మనం పాజిటివ్ వేలోనే హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా మనం బయింగ్ చెప్పాము. ఈ రోజు కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్.
రైట్. ఇలాగే ఎఫ్ఎంసీజీ అండి. యా 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 ఎఫ్ఎంసీజీ అయితే మాత్రం ఈ రోజు నాకు కొంచెం మిక్స్డ్ గానే ఉన్నది. ఏదైతే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే డాబర్ కానీ, టాటా కన్స్యూమర్ కానీ, మ్యారికో, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్, బీపీఎల్, వరుణ్ బెవరేజ్ లిమిటెడ్, బ్రిటానియా, ఐటీసీ ఇవన్నీ కూడా మైనస్ లో ఉన్నాయి సార్. యూబీఎల్ తో సహా, నెస్ట్లీ ఇండియాతో సహా. ఏదైతే కొంచెం మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ ఏదైతే రీటైల్ సెక్టర్ సంబంధించిన ఉన్నాయో ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. మన సెకండ్ హాఫ్ బేసిస్ మన మార్కెట్ లో ఏది ముందుకెళ్తుంది, ఎలా ఉండే అవకాశం ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. అలాగే మెటల్ అండ్ ఇన్ఫ్రా అండి. ఎస్ సార్ మెటల్ వచ్చేటప్పటికి కొంచెం పాజిటివ్ గానే ఉంది ఈ రోజున. మెటల్ ఇండస్ట్రీ అంతా ఓవరాల్ గా మెటల్ కి 100% అన్ని స్టాక్స్ కూడా నార్మల్ గా హిందుస్థాన్ జింక్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, అదేవిధంగా హిందుస్థాన్ కాపరు, హిండాల్కో ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్. అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండి. యా ఎస్పెషల్లీ బ్యాంకింగ్ దగ్గర చూసేటప్పటికి మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా మనకి ఇండియన్ బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంక్స్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కెనరా బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. యాక్చువల్ గా బ్యాంకింగ్ లో ఏదైతే మనకు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి బ్యాంక్స్ కానీ చూసుకున్నట్టయితే మార్కెట్ లో కొంచెం లీడ్ తీసుకునే ముందుకెళ్తున్న స్టాక్స్ లో మనకి బంధన్ బ్యాంకు, అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, అదే ఫెడరల్ బ్యాంకు, ఇలాంటి యాక్సిస్ బ్యాంక్ లాంటివి ఉన్నాయి. అయినప్పుడు కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స్లైట్లీ బేరిష్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పుకోవచ్చు. కానీ పాజిటివ్ ఒక ఎస్బీఐ ఒకటి మాత్రం హై వెయిటేజ్ లో కొంచెం పాజిటివ్ ఉంది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇంక్లూడింగ్ కోటక్ బ్యాంక్ తో సహా అన్ని కూడా స్లైట్లీ బేరిష్ వైపు వస్తున్నాయి. కాబట్టి మనం కర్మా బ్యాంక్స్ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో ఏదైనా ఎనీ టైం మార్కెట్ ఏదైనా ఫాలో అయ్యే అవకాశం ఉందేమో అన్నట్టుగా ఒక సెకండ్ హాఫ్ వరకు 10:30, 11 o'clock వరకు చూస్తే తప్ప దీని యొక్క డైరెక్షన్ చెప్పలేము. అలాగే టాక్ ఆఫ్ ది స్టాక్ గా దేన్ని మనం ఈరోజు చెప్పొచ్చండి. టాక్ ఆఫ్ ది స్టాక్ గాను ఒకసారి మనం హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ టీవీఎస్ మోటార్స్ ఈ రెండింటిని కూడా మనం టాక్ ఆఫ్ ద స్టాక్ గా పెట్టేసారు. ఎందుకంటే టెక్నాలజీ కూడా ఈ రోజున కొంచెం లీడ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని హెచ్సిఎల్ టెక్నాలజీస్ ని మనం లీడ్ స్టాక్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే ఒక 3-4 days రన్ అవడానికి కూడా మార్కెట్ లో కొంచెం స్కోప్ ఎక్కువ ఉంది. దీంట్లో ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో టీవీఎస్ మోటార్స్ ఏదైతే 1000 రూపీస్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ఒక స్వింగ్ మార్కెట్ లో ట్రేడ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ అయితే కనిపిస్తుంది. కాబట్టి టీవీఎస్ మోటార్స్ ని మనం లీడ్ గా తీసుకోవచ్చు. దాంతో పాటుగా ఐటీ సంబంధించిన హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీవీఎస్ మోటార్స్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈ రోజు ఐటీ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ రెండు కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండు కూడా మనం లీడ్ గా చెప్పుకోవచ్చు సార్. ఓకే. అలాగే ఈరోజు రికమెండేషన్స్కి వచ్చేప్పటికి మీరు సజెస్ట్ చేశారు దివీస్ ల్యాబ్స్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ అండ్ గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. మనకి దివీస్ ల్యాబొరేటరీస్ మన మార్కెట్ లో ఏదైతే కొంచెం కన్సాలిడేషన్ నుంచి టేకప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. 4600 పై నుంచి కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అరో ఫార్మా కూడా మార్కెట్ లో లాస్ట్ 8 సెషన్ నుంచి ఏదైతే 1200-1250 దగ్గర నుంచి మార్కెట్ లో టేకప్ తీసుకుని అద్భుతమైనటువంటి మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా మనకి ఏదైతే బర్గర్ పెయింట్స్ కానీ, అదేవిధంగా గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ రోజున మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఒక లీడ్ ఏదైతే మనం జనరేట్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళు ఏ స్టాక్స్ లో మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఉంటే కోల్ ఇండియా ఎనర్జీ సెక్టర్ నుంచి కోల్ ఇండియా లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆటోమొబైల్ నుంచి టీవీఎస్ మోటార్స్ అండ్ టాటా మోటార్స్, అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీ నుంచి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే మనకి ఐటీ సెక్టర్ నుంచి మనం హెచ్సిఎల్ టెక్నాలజీ చెప్తున్నాము, ఆటోమొబైల్ నుంచి టీవీఎస్ మోటార్స్ ఒకటి చెప్తున్నాము, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ నుంచి మనకి ఏదైతే కోల్ ఇండియా కూడా మనం రికమెండ్ చేస్తాం. ఈ స్టాక్స్ లో కొంచెం మార్కెట్ లో డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లో కొచ్చిన్ షిప్ యార్డ్ దాన్ని మనం మార్కెట్ లో ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్ కింద మనం చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే డిఫెన్స్ స్టాక్స్ లో మనకి మెయిన్ స్టాక్ లాంటి కూడా మంచి ప్రాఫిట్స్ మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా మార్కెట్ లో లాస్ట్ 2-3 days కొంచెం మైనస్ లో ఉన్నప్పుడు కూడా ఈ రోజు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొచ్చిన్ షిప్ యార్డ్ లో కూడా మనకి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. ఈ రోజు కూడా మార్కెట్ లో అది పెరగడానికి అవకాశం అయితే ఎక్కువ. ఓకే, సో దివీస్, సిప్లా చెప్పుకున్నాం. ఏషియన్ పెయింట్స్ ఏదైతే మార్కెట్ లో బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మన ఏషియన్ పెయింట్స్ మనం ఆల్రెడీ రికమెండ్ చేయడం జరిగింది. ఏదైతే మార్కెట్ లో మనకి టేకప్ తీసుకుని ముందుకెళ్తుందో ఏషియన్ పెయింట్స్, అదేవిధంగా బర్గర్ పెయింట్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో
టేకప్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనకి అవకాశం ఏదైతే మనకి రెగ్యులర్ ప్రాఫిట్స్ కన్నా ఇక్కడ నుంచి మనకి ఒక జర్నీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే బోత్ పెయిడ్స్ గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అండి. గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఏదైతే రీటైల్ సెక్టర్ లో మనకి ఏదైతే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మనకి గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అన్నది మనకి ఇప్పుడు 1440 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇది మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. లాస్ట్ 1 month గా మనకి ఇక్కడ కన్సాలిడేషన్ 1375 దగ్గర నుంచి 1400 కూడా కన్సాలిడేషన్ నడిచింది. 1400 పైన మనకి మార్కెట్ లో ఏ ప్రైస్ తీసుకున్నా సరే మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్. సో ఈరోజు రికమెండేషన్స్ కూడా మనం చూసేసాం. అండ్ ఇంకొచ్చేసి కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి వాస్తవంగా. ఏ సెక్టర్కి సంబంధించి అంటే వాళ్ళు అడుగుతున్నది కూడా ఎనర్జీ సెక్టరే, కోల్ ఇండియా. కోల్ ఇండియా మనం ఈ రోజు కూడా మనం సజెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తామని చెప్తున్నాము. 490 పైన ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దాన్ని మనం బై అండ్ హోల్డ్ కూడా చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 days కూడా కొంచెం మైనస్ నుండి మార్కెట్ ఈ రోజు టేకప్ అయింది కాబట్టి అది కూడా ఇక్కడ నుంచి ఒక వారం 10 రోజులు జర్నీ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు పొజిషనల్ గా కూడా దీంట్లో ట్రేడ్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా దాంతో పాటుగా మనం ఏదైతే బీపీసీఎల్ కూడా ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి 300 పైన బీపీసీఎల్ ఏ ప్రైస్ లో తీసుకున్నా కూడా మార్కెట్ లో అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్ గా ఏదైతే ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీ దానికి సంబంధించినట్టు నిన్న కూడా మనం చెప్పుకోవడం జరిగింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వరకే ఏదైతే 2750 పైన మార్కెట్ లో ఏ ప్రైస్ ఉన్నా సరే మనం బై అండ్ హోల్డ్ చెప్పాము. అది 2823 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఏదైనా కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ గా మార్కెట్ ఏదైనా టేకప్ తీసుకుని ముందుకెళ్తే సెకండ్ హాఫ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 850 పైన ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్. అలాగే బీపీసీఎల్ ఆల్రెడీ మీరు చెప్పారు, దాని మీద కూడా అడుగుతున్నారు. ఇంకా అది పక్కన పెడితే టీసీఎస్ ఒకటి అడుగుతున్నారండి. టీసీఎస్ లో ఈ రోజున ఆ న్యూస్ ఉన్నది. అది మార్కెట్ లో యాక్చువల్ అయితే లాస్ట్ 3-4 days గా కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఈ రోజున కొంచెం స్తబ్దంగానే కన్సాలిడేషన్ అయ్యే మార్గంలోనే కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా 1350 పైన 3950 ఆర్ 960 పైన ఏదైనా మార్కెట్ ట్రేడ్ అవుతే మాత్రం మార్కెట్ లో కొంచెం ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. టీసీఎస్, విప్రో గురించి నిన్న అడిగారు, ఇవాళ అడుగుతున్నారు. అండ్ యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఈ రెండు కూడా అడుగుతున్నారండి. యాక్సిస్ బ్యాంక్ సంబంధించి మనం ఆల్రెడీ రెగ్యులర్ గా చెప్పుకున్నాము. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ యాక్సిస్ బ్యాంక్. మనకి ఇబ్బంది లేదు. మన 1000 రూపీస్ అండ్ 1090 పైన మనం లాస్ట్ 2 months నుంచి కూడా మనం చెప్తున్నాము. అది మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మే దగ్గర నుంచి మే ఎండింగ్ నుంచి కూడా చెప్తున్నాము. ఏదైతే అక్కడి నుంచి 1050 దగ్గర నుంచి ఈ రోజున 1290 1300 వరకు కూడా సుమారుగా 250 పాయింట్స్ ఆల్రెడీ మార్కెట్ లో టేక్ ఆఫ్ అయింది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఫర్ ద లాంగ్ టర్మ్. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కాదండి, యాక్సిస్ బ్యాంక్ తో పాటు ఐషర్ మోటార్స్ అడిగారు. ఐషర్ మోటార్స్ నిన్న కూడా చెప్పుకున్నాం. ఐషర్ మోటార్స్ నిన్న మనం లీడ్ కూడా తీసుకున్నాం. నిన్న మార్కెట్ అంత పడినప్పుడు కూడా మార్కెట్ లో మనకి అది లీడ్ అయితే తీసుకున్నది. అదేవిధంగా ఈ రోజు కూడా మార్కెట్ లో ఏదైతే 4860 నడుస్తుందో 860 నడుస్తుంది. మార్కెట్ లో అయితే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. నిన్న కూడా మన 4800 రేంజ్ లో మనం బై చెప్తే సుమారుగా 4950 వరకు 150 పాయింట్స్ మనకి మార్కెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్, మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇట్స్ పాజిటివ్ అట్మాస్ఫియర్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈ రోజు కూడా మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అది మార్కెట్ లో ఐషర్ మోటార్స్ మీరు ఒక కపుల్ ఆఫ్ వీక్స్ గా ఉంచుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే టెక్నికల్ బ్రేక్అవుట్ అండ్ వీక్లీ బ్రేక్అవుట్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇంట్రాడే ట్రేడర్స్ కానీ స్వింగ్ ట్రేడర్స్ కానీ. అలాగే అండి టెక్ మహీంద్రా ఒకటి, అల్ట్రాటెక్ సిమెంట్స్. టెక్ మహీంద్రా దానికి సంబంధించి అయితే మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా అయితే ఉన్నది. దీనికి సంబంధించి ఇది కొద్దిగా ఒక 2-3 days కన్సాలిడేషన్ అయిన తర్వాతే లాస్ట్ 7 sessions గా ఇది కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. అది కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది. మార్కెట్ లో డౌన్ ట్రెండ్ టర్న్ అవుద్దా అప్ ట్రెండ్ టర్న్ అవుద్దా అనేది అయితే మనం ఖచ్చితంగా చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంటెన్షన్ పాయింట్ లో ఉందని చెప్పుకోవచ్చు సార్. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ అయితే దీంట్లో గత 2-3 రోజులుగా కూడా మార్కెట్ లో ఏదైతే 4-5 రోజుల నుంచి డౌన్ ట్రెండ్ నడుస్తుంది. దాంట్లో ప్లాంట్ లో కూడా ఏదో ప్రాబ్లం రావడమో దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఉండటం వల్ల కూడా కొంచెం మైనస్ ఉంది. కానీ ఇక్కడ నుంచి ధైర్యం చేయగలిగితే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు. మార్కెట్ లో ఒక 6-7 days నుంచి మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయితే పడింది. 12,000 దగ్గర 11,500 వరకు కూడా మార్కెట్ లో పడింది, ఒక 500 పాయింట్లు. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇంకొక ఫైనల్గా అండి పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అలాగే సన్ఫార్మా అండ్ నెస్లే ఇండియా, ఈ మూడింటి గురించి అడుగుతున్నారండి. పవర్ గ్రిడ్ మీరు సన్ఫార్మా అయితే మాత్రం మార్కెట్ లో అయితే
ప్రజెంట్ అయితే టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. గత 1550 దగ్గర నుంచి కూడా 1550 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఒక జస్ట్ యాక్చువల్ గా ఈ రోజునైతే ఏదైనా మార్కెట్ లో కొంచెం 1583 కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా కపుల్ ఆఫ్ డేస్ లో అయితే మార్కెట్ లో అయితే మళ్ళీ పుంజుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువ అయితే కనిపిస్తుంది సార్. తర్వాత మీరు అడిగిన దాంట్లో పవర్ గ్రిడ్ అండ్ నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ యా పవర్ గ్రిడ్ అనేది ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది. అది కూడా మనకి మన ఎవర్ గ్రిడ్ స్టాక్ గానే చెప్తున్నాము. మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, ఇబ్బంది లేదు. అదేవిధంగా నెక్స్ట్ నెస్లే ఇండియా, నెస్లే ఇండియా వచ్చే 2585 రూపీస్ నడుస్తుంది ప్రజెంట్. టెక్నికల్ గా అయితే మాత్రం ఇంకొక వారం 10 రోజులు మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ప్రజెంట్ అయితే 2600 దగ్గర కూడా డౌన్ ట్రెండ్ ఉంది. మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎంట్రీ అవుతే దీంట్లో మనకు లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది సార్. ఇంకా ఫైనల్గా అండి ఇంకొక ఈ ప్రోడక్ట్ గురించి అడుగుతున్నారు. హిందుస్థాన్ యూనిలివర్ హిందుస్థాన్ యూనిలివర్ రిటైల్ సెక్టర్ సంబంధించి సార్. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు కనుక చూస్తే యాజ్ యూ రైట్లీ సెడ్ టీవీఎస్ మోటార్స్ అండ్ ఎస్సీఎల్ టెక్నాలజీస్ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుందన్నారు. సో చూశారు కదా, ఈరోజు నిన్నంతా లాభాల స్వీకరణలో నడటం వల్ల కొంత నష్టాలు చూసింది. ఈరోజు మరి ఎట్లా ఉంటుందనేది సెకండ్ సెషన్ మొదలైతే కానీ మనకి దాని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద షో.